అందరికీ నమస్కారం. ఈరోజు సామర్లకోట మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం అయిన తర్వాత అధికారులతో సామర్లకోట మున్సిపాలిటీ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో ముఖ్యంగా ఇవాళ ఎండాక తీవ్రత ఉన్న సందర్భంలో మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అక్కడక్కడ మంచినీటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇమ్మీడియట్గా సాల్వ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అలాగే టిట్కీలో నిన్న పొల్యూషన్ వాటర్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయమని చెప్పాం. ఇప్పటికే దాని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అంటే 10 కోట్ల రూపాయలతో వర్క్లు జరుగుతున్నాయి. ఈ వర్క్లు అన్నీ కూడా స్పీడ్గా చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ సులువుగా చేయడం, 10 మందిలో పెట్టకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి డబ్బులు ఇచ్చిన తర్వాత తొందరగా పనిచేసే బాధ్యత మరి కాంట్రాక్టర్ ఉంది, చేంజ్ చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది. ఇమ్మీడియట్గా చేయమని చెప్పి ఇమ్మీడియట్గా మరి 6 నెలలు టైం పెట్టుకుంటే ఈ 10 కోట్ల రూపాయలు వర్క్ అయిపోవాలని చెప్పి ఆదేశించడం. అదే కాకుండా ఇవాళ మంచినీళ్ళు అనేక డ్రైన్స్ ఉన్నాయి. ఇవాళ డ్రైన్స్ అన్నీ కూడా బాగు చేస్తున్నాం. ఎక్కడ కూడా డ్రైన్స్ ఎక్కడ నీట్గా బాగుండాలన్న ఆలోచనతో డ్రైన్స్ కూడా బాగు చేస్తున్నాం. రోడ్లు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం. అంటే మున్సిపాలిటీ సంబంధించి ప్రాథమిక సౌకర్యం కల్పించడం కాకుండా ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ఇమ్మీడియట్గా లైట్ ఎలక్ట్రిసిటీ ఇమ్మీడియట్గా చేయమని చెప్పి కూడా అది చేయకపోయినా అధికారిని కూడా చర్యలు తీసుకోమని కూడా అది అంటే ఇక్కడ బోర్డు లేదు, మున్సిపాలిటీ బోర్డు లేదు కనుక ఎమ్మెల్యేగా బాధ్యత చేయను. ఏ సమస్య వచ్చినా బాధ్యత నాకు కనుక నేను రివ్యూ చేసి సోమవారం ఆఫీసులో కూర్చొని రివ్యూ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్య పరిష్కారానికి చేద్దామని చెప్పి వార్డుల విభజన మీద అన్ని వర్గాల్లోనే కంప్లైంట్ లేదు. వార్డుల విభజన మీద అంటే డిపార్ట్మెంట్ వరకు పొలిటికల్గా అన్ని ఎంటర్ అవ్వడానికి లేదు. మరి అధికారులతో చెప్పి చూడమని చెప్తారంటే మనం ఎంత ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రజలతోటి చేయకూడదు అని ఆదేశాలు ఉన్నాయి. అని దాన్ని ఏం చేయాలి అది కూడా మాకు కూడా తెలియదు. నేను కూడా కొనుక్కుంటాను. కొనుక్కొని ప్రజలకు అనుకూలంగా చేసి చెప్పింది ప్రజలకు దూరంగా ఉండగా ప్రజల దగ్గరలో ఉండేదిలాగా బూత్లు ఓటు ఉండాలని చెప్పి గతంలో వార్డుల వారీగా ప్రకటించారు. లాస్ట్ కౌన్సిల్ టైంలో ఇప్పుడైతే ఓన్లీ దిక్కులు ప్రకటించారు. దిక్కులు అంటే సామాన్య ప్రజలకు ఎవరికి అర్థం కాదు. అన్నీ అయిపోతాయి, అన్నీ సెట్ అవుతాయి. ప్రిమినరీగా అయ్యింది, కర్ణాటక కూడా అవుతుంది.